ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళలో ఎక్కువ మందికి లాస్ అనేది ఎందుకు వస్తుందంటే వీళ్ళు ఒక స్ట్రాటజీ యూజ్ చేయకుండా ర్యాండమ్ గా బై చేయడము, ర్యాండమ్ గా సెల్ చేయడం వల్ల లాస్ అనేది వస్తుంటుంది. మీరు మాత్రం ఈ పర్టికులర్ మిస్టేక్ చేయొద్దు. సో మనం ఈ వీడియోలో 2 EMS యూజ్ చేసుకొని ఏ విధంగా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలో నేర్చుకుందామండి. ఈ 2 EMS ఏంటి, ఎలా అప్లై చేయాలి, సెట్టింగ్స్ ఎలా ఇవ్వాలి, ఈ 2 EMS స్ట్రాటజీ ప్రకారంగా మనము ఎంట్రీకి ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఎంత స్టాప్ లాస్ ఇవ్వాలి, ఎంత టార్గెట్ తీసుకోవాలి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని సగం సగం చూసేసి ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొద్దు. ఖచ్చితంగా మీకు 100% ఈ స్ట్రాటజీ అప్పుడు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీకు టైం లేకపోతే మీకు ఎప్పుడు టైం ఉంటుందో ఆ పర్టికులర్ టైంలో మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, అర్థం చేసుకోండి, స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయండి. నేను ఒక వీడియో చేయడానికి చాలా కష్టపడతానండి. సో మీరందరూ కూడా ఒక లైక్ అలాగే ఒక హైప్ ఇస్తే గనక నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు నేను ధన్ యాప్ అనేది ఓపెన్ చేస్తానండి. ఈ స్ట్రాటజీ మీరు ఏ యాప్ యూజ్ చేసినా సరే పనిచేస్తుంది. ఓకే, గ్రో యాప్ అయినా లేకపోతే ఏంజల్ వన్ యాప్ అయినా జెరోదా అయినా దేంట్లో అయినా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అనమాట. నేను ఎందుకు ఇక్కడ ధన్ యాప్ యూజ్ చేస్తున్నానంటే నాకు ధన్ యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు నాకు చార్జెస్ అనేది కొంచెం తక్కువ పడతాయి అనమాట. అందుకోసం ఒకవేళ మీకు కూడా ఈ యాప్ లో అకౌంట్ కావాలనుకుంటే కనుక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అఫీషియల్ లింక్ అయితే ఇస్తానండి. అక్కడి నుంచి మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 day మీ అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనము ఒక స్టాక్ అయితే పికప్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఏదైతే స్టాక్ పికప్ చేస్తానో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అన్నమాట. ఎటువంటి రికమెండేషన్ అయితే కాదు, ఒక డెమో పర్పస్ కోసం. ఓకే, సో ఇక్కడ మనము సర్చ్ బార్కి వెళ్ళేసి ఏదో ఒక స్టాక్ అనమాట, లేకపోతే మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి వేదాంత ఉంది కదా, ట్యాప్ చేసుకుంటాను. దాని తర్వాత మనము ఇక్కడ కాండిస్టిక్ చార్ట్ ప్యాటర్న్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనము ఈ 2 EMS అప్లై చేయాలి. ఓకే, సో మనకి ఇప్పుడు చార్ట్ అయితే ఓపెన్ అయిందండి. నేను ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారంగా మినిమం 3 months డేటా అయితే చూపించాలన్నమాట. అందుకోసం సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు కాబట్టి టైం ఫ్రేమ్ 5 minutes పెట్టుకోండి, సరిపోతుంది. అంతే, మిగతా అంతా సేమ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ ట్యాప్ చేసుకుందాము. ఇక్కడ నుంచి EMA అని చెప్పేసి టైప్ చేయండి. EMA ఎడ్జోన్ వచ్చింది కదా, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్, ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ట్యాప్ చేసుకోండి 2 times అనమాట. మనకు 2 కావాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి EMI 9 ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్ అనమాట, నో చేంజెస్. కింద ఇక్కడ చూడండి EMI 9 ఉంది, సెకండ్ వన్, దానిపైన మీరు ట్యాప్ చేసుకోండి. సెట్టింగ్స్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ 9 place లో మనము 21 ఇవ్వాలి. అలాగే స్టైల్ ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ మార్చుకుందాం. సో ఫస్ట్ EMI కలర్ బ్లూ ఉంటుంది, సో సెకండ్ EMI కలర్ మనం మార్చుకోవాలి. ఇక్కడ మనము రెడ్ ఇద్దాం. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఇది 9 EMI, రెడ్ లైన్ ఉంది కదా, ఇది 21 EMI. ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ని కింద నుంచి కట్ చేస్తుంది కదా, ఆ పర్టికులర్ ప్లేస్ లో మనము ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు మీకు చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను. సో మీరు ఇక్కడ గమనించండి, మనకి ఇక్కడ కాండిస్టిక్ ప్యాటర్న్ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో అబ్జర్వ్ చేస్తా ఉండండి, బ్లూ లైన్ రెడ్ లైన్ ని కింద నుంచి కట్ చేయాలి. ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ని కింద నుంచి పైకి కట్ చేసింది. ఎగ్జాక్ట్ గా మనము ఈ పర్టికులర్ ప్లేస్ లో ఎంట్రీకి అయితే ప్లాన్ చేసుకోవాలి. ఈ చార్ట్ లో ఎక్కడ అంటే ఇక్కడ అనమాట, ఈ పర్టికులర్ ఏరియా దగ్గర. అంటే ఈ హ్యామర్ క్యాండిల్ పైన మనము ఎంట్రీకి అయితే ప్లాన్ చేసుకుంటాం. హ్యామర్ క్యాండిల్ కింద మనము స్టాప్ లాస్ అయితే ఇస్తాం. ఇక్కడ మనము ఎంతైతే స్టాప్ లాస్ ఇచ్చామో దానికి డబుల్ మనము టార్గెట్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 10 points మనం స్టాప్ లాస్ పెడితే కనుక 20 points మనము టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం. ఇప్పుడు చూడండి, జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయని చెప్పేసి. ఎప్పుడైతే మనకి ఇక్కడ క్రాస్ అయిందో మార్కెట్ ఈ విధంగా మూమెంట్ అయితే ఇచ్చిందనమాట. ఇప్పుడు మీకు ఆర్ఆర్ కూడా చూపిస్తాను. ఈ హామర్ క్యాండిల్ పైన మనము ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసి హామర్ క్యాండిల్ లో వరకు స్టాప్ లాస్ 1:2 టార్గెట్ అనమాట. 1:2 అంటే ఇంతవరకు వచ్చింది. సో మీరు ఈ విధంగా ఈ 2 EMS యూజ్ చేసుకొని ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 2 EMS తో పాటు ఇంకొక RSI కావచ్చు, లేకపోతే వ్యాప్ ఇండికేటర్ కావచ్చు, లేకపోతే ప్రైస్ యాక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు కంబైన్ చేసుకుంటే సో ఈ ట్రేడ్ అనేది ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతుంది అనమాట. అంటే మనకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ రావడానికి ఈ స్ట్రాటజీ ఎలా ఉందో కామెంట్ చేయండి.